జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ రాజకీయ పరిపాలన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ డీలిమిటేషన్ అసంబద్ధంగా ఏకపక్షంగా జరిగిందన్న ఆరోపణలతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అత్యవసర అంశమని పేర్కొంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్. జనాభా ఆధారంగా వార్డుల విభజన జరగాల్సి ఉండగా భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌకర్యాలను పక్కన పెట్టించేశారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగేలా మరికొన్నింటికి అనుకూలంగా వార్డు సరిహద్దులు నిర్ణయించారనే వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, నివాసితుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోలేదని పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించడంతో అంశం మరింత ఆసక్తికరంగా మారింది. లంచ్ మోషన్ కావడంతో అత్యవసర విచారణ అవసరమా, డీలిమిటేషన్ ప్రక్రియలో చట్టబద్ధమైన నిబంధనలను పాటించారా అనే కీలక అంశాలపై కోర్టు ప్రాథమిక పరిశీలన చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు డీలిమిటేషన్ చట్టబద్ధంగానే జరిగిందని ప్రభుత్వం వాదనలు వినిపించనుంది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉండడంతో హైకోర్టు జారీ చేసే ఆదేశాలు కూడా కీలక పరిణామంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే కోర్టు తాత్కాలిక స్టే ఆదేశాలు జారీ చేయొచ్చు, లేదా ప్రభుత్వం నుంచి వివరణాత్మక సమాధానాన్ని కోరొచ్చు. వార్డుల పునర్విభజనకు సంబంధించి అభ్యంతరాలు, సలహాల స్వీకరణ కోసం జీహెచ్ఎంసీ నేడు ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనుంది. వార్డుల డీలిమిటేషన్ పై ఈ నెల 10వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ అభ్యంతరాలు, సలహాలను స్వీకరిస్తుంది. ఇవాళ సాయంత్రంతో ఈ స్వీకరణ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకునేందుకు మేయర్ అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. తొలుత ఫ్లోర్ లీడర్లు, అనంతరం కార్పొరేటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. ఇరవై 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం సుమారు 1950 కిలోమీటర్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో చేపట్టిన వార్డుల పునర్విభజన తీరును కమిషనర్ ఆర్వి కర్ణన్ వివరించనున్నారు. అయితే డీలిమిటేషన్ పై విపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సభ్యులు ఇప్పటికే తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అధికార పార్టీ సభ్యులు సైతం విపక్షాల బాటలోనే అభ్యంతరాలు తెలుపుతున్నారు. చార్మినార్ జోన్లో జరుగుతున్న పునర్విభజన మొత్తం ఎంఐఎం పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా జరుగుతుందని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అంతేకాక విలీనం చేసిన సర్కిల్స్ లో డీలిమిటేషన్ శాస్త్రీయంగా జరగలేదని, జనాభాలో పెద్ద ఎత్తున అసమానతలు ఉన్నాయని మాజీ ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు. సక్రమంగా డీలిమిటేషన్ చేయని పక్షంలో ఆందోళనకు సిద్ధమవుతామని వారు అల్టిమేటం కూడా జారీ చేశారు. డీలిమిటేషన్ ఏకపక్షంగా జరిగిందంటూ బీజేపీ పార్టీకి చెందిన కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి ముందే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసనలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులను రాజకీయ ఉద్దేశంతోనే విభజించారని వారు ఆరోపిస్తున్నారు. అయితే అధికార విపక్షాల నుంచి నిరసనలు, అభ్యంతరాలు ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాల సేకరణ తర్వాత ఈ సమావేశంలో వార్డుల డీలిమిటేషన్ ప్రతిపాదనకు ఆమోదం కలిగించాలని పాలక మండలి వ్యూహ రచన చేసినట్లు సమాచారం. రైట్, డీలిమిటేషన్ ప్రక్రియ రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. రైట్ శ్రావణ్, వార్డుల డీలిమిటేషన్ కు సంబంధించి పిటిషనర్లకు కానీ విపక్షాలకు ఉన్న అభ్యంతరాలు ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో శివారు మున్సిపాలిటీలో విలీనం తర్వాత వార్డు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్ని రాష్ట్ర ప్రభుత్వం
విడుదల చేసింది. జిహెచ్ఎంసీ దానికి అనుగుణంగా జనాల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అభిప్రాయాలు సేకరిస్తుంది. సో ఈ వార్డు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశం పైన నిన్నటి వరకు దాదాపుగా 3,000కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా కౌన్సిల్కి చేరుకుంటున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, వార్డు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ శాస్త్రీయబద్ధంగా జరగలేదు అనేది ప్రధానంగా ఎంఐఎం బీజేపీతో పాటు నిన్న కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా మేయర్ని కమిషనర్ని కలిశారు. ఏం చెప్పదలుచుకున్నారు? కౌన్సిల్లో ఏమేమి ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది? నిన్న గౌరవ మేయర్ గారిని కమిషనర్ని కలిసి చెప్పినప్పుడు అన్ని పార్టీల అభిప్రాయం కూడా ఒకటే. ఏదైతే లోకల్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్లు కావచ్చు, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, వీరి యొక్క అభిప్రాయం తీసుకొని ఈ డివిజన్లను ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తున్నామో ఆ కమిటీలో కావచ్చు వీరి యొక్క అభిప్రాయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి వెలుబుచ్చడం జరిగింది. దానికి స్పందించినటువంటి గౌరవ కమిషనర్ గారు ఈరోజు ఏదైతే డివిజన్ల వారీగా మనం చేసే ప్రతిపాదనలు ఒక లెటర్ రూపంలో ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు జరిగే చర్చలో కూడా అందరికీ అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే ఒక్కొక్క కార్పొరేటర్ లెవెల్లో ఒక్కొక్క 2 minutes టైం ఇస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని మంచి చర్చగా ఉపయోగించుకుంటే వారి యొక్క డివిజన్ ఏ విధంగా ఏర్పడాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారి యొక్క సూచనలు సలహాలు ఇస్తే వాటిని ఒకవేళ వీలైతే తీసుకుంటాం, కన్సిడర్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు జరిగే సమావేశంలో గౌరవ సభ్యులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ 611 చదరపు కిలోమీటర్లు ఉన్న జిహెచ్ఎంసీ ఇప్పుడు దాదాపుగా 2,300 చదరపు కిలోమీటర్లకి విస్తరించడం జరిగింది. గతంలో జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు కావచ్చు, అదేవిధంగా కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడు కావచ్చు, ఇలాంటి సమస్యలు అనేది సహజంగా ఏర్పడతాయి. కాబట్టి లోకల్గా ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులు, కార్పొరేటర్లు, శాసనసభ్యుల ఉద్దేశాలను తీసుకొని వారి యొక్క సలహాలను తీసుకొని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం. సో బీజేపీ కార్పొరేటర్ ఉన్నారు, మాట్లాడదాం. ఇప్పుడు జనరల్గా ఈ వార్డు డీలిమిటేషన్ అనేది ప్రజలకు ఉపయోగమా, పొలిటికల్ నాయకులకు ఉపయోగమా, ఎవరికి ఉపయోగం, దేని బద్దంగా చేసినని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు జనాలకి జనరల్గా ఏం ఒపీనియన్ వస్తుందంటే వాళ్ళకి ఏం సంబంధం, పొలిటికల్కి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి. అంటే ఒక జవహర్ నగర్ కార్పొరేషన్ ఉండే, దాంట్లో 15 మంది కార్పొరేటర్లు ఉండే, ఒక మేయర్ ఉండే, ఇప్పుడు వాళ్ళందరూ కాకుండా ఒక్కటే వార్డు అయింది అది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. బీజేపీ కార్పొరేటర్గా ఏం చెప్పదలుచుకున్నారు? కౌన్సిల్లో ఏం క్వశ్చన్ రైజ్ చేయదలుచుకున్నారు? ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద డివిజన్, ఈ డీలిమిటేషన్ యొక్క ప్రధాన లక్ష్యం మాత్రం మెరుగైనటువంటి ప్రజాసేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ దానికి భిన్నంగా మీరు చూస్తే ఈ రాజకీయంగా చేసినట్టు చాలా క్లియర్గా కనబడుతూ ఉంది. మీ ఓల్డ్ సిటీకి సంబంధించి నెంబర్ ఆఫ్ వార్డులు పెంచి అక్కడ పాపులేషన్ తక్కువ పెట్టి నెంబర్ ఆఫ్ వార్డ్స్ పెంచి హిందువుల ఓట్లు ఉన్న దగ్గర బీజేపీని అడ్డుకోవడం కోసమే నెంబర్ ఆఫ్ అంటే పాపులేషన్ని పెద్దగా పెట్టి మీరు వార్డులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ రాజకీయంగా చేసినటువంటి ఇది. మీరు ఒకవేళ డీలిమిటేషన్స్ పైన మీరు అభ్యంతరాలు చెప్పమని అడిగారు. నేను అడుగుతున్నా, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి డేటా ఏంది? మీరు మ్యాప్స్ పబ్లిష్ చేయలేదు. ఏ డివిజన్లో ఎంత పాపులేషన్ ఉంది, ఏ డివిజన్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, మీరు ఎన్ని కార్పొరేషన్ చేస్తున్నారు, వాటి యొక్క బౌండరీస్ ఏంది, ఏ సేవల్ని మీరు మర్జ్ చేస్తున్నారు, ఏ విధంగా ప్రజాసేవలు మీరు మరింత పెంచనున్నారు. అవుటర్ అంటే ఇప్పుడు కోర్ ఏరియా హైదరాబాద్ అయితే ఉందో అది దాటి ఉన్నటువంటి మిక్స్ ఇప్పుడు కలుపుతున్నటువంటి కొత్త ప్రాంతాలు ఫిర్జాద్గూడ, నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి, ఇట్లా అనేక ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏవైతే రోడ్లు ఉన్నాయో అక్కడ కమిటీ హాల్స్ లేవు, పార్క్స్ లేవు, గ్రామ పంచాయతీ లేవుట్లు. మరి ఎస్టాబ్లిష్ అయినటువంటి సిటీలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక సిస్టమ్ ఉంది. సిటీలో ఆల్రెడీ స్ట్రీమ్ లైన్ అయి ఉన్నాయి కాబట్టి పార్కులు, జిహెచ్ఎంసీలు అన్నీ. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటినీ స్ట్రీమ్ లైన్ చేయాలి అంటే మీరు ఏమైనా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారో, ఈ రెండింటిని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేస్తారు, ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వకుండా, దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ పెట్టకుండా మరి డైరెక్ట్గా డీలిమిటేషన్ చేయడం అంటే అది ఇంకా మరిన్ని ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది తప్ప ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయని నేను అనుకుంటాను. మీరు డౌట్ రేజ్ చేస్తున్నారు, ఎంఐఎంకి లబ్ధి చేకూర్చేందుకు ఓల్డ్ సిటీని వాళ్ళకి అప్పగించేందుకు అని. ఓల్డ్ సిటీలో ఏరే పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఇప్పటివరకు గెలవలేదు. దాదాపుగా 44 మంది కార్పొరేటర్లు ఉన్నారు. దాదాపుగా అందరూ ఓల్డ్ సిటీకి సంబంధించిన వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు. దాంతోపాటు వాళ్ళ ప్రాంతంలో కూడా సరిగ్గా జరగలేదని వాళ్ళు కూడా కంప్లైంట్ చేసినారు కదా. మరి ఇప్పుడు నువ్వు గిల్లినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం వ్యవహారము. ఒకవేళ అదే నిజమైతే మార్చండి. మరి ఎందుకు మారుస్తారు? ఇప్పుడు మీరు డేటా పెట్టండి, ఏ డివిజన్ విస్తీర్ణం ఎంత, ఏ డివిజన్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ డివిజన్లో పాపులేషన్ ఎంతమంది, ఈ డేటా పెట్టి ఏ విధంగా పౌర సేవలను మెరుగుపరుస్తారు అనేది దానిపైన మీరు చర్చ పెట్టండి. ఈరోజు అసలు యాక్చువల్లీ డివిజన్ చేసే ముందు, గెజెట్ రిలీజ్ చేసే ముందు కౌన్సిల్లో ఈ చర్చ జరగాల్సి ఉండే. కనీసం ఇప్పుడైనా చర్చ, గెజెట్ మీరు తప్పుల తరగకుంది. గెజెట్లో ఇచ్చినటువంటి బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అన్డిఫైన్డ్ బౌండరీస్ ఉన్నాయి, ప్రజలకు తెలియనటువంటి పదాలు గెజెట్లో ఉన్నాయి. మరి అటువంటి తప్పుల తరగ గెజెట్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజలను నెత్తిపైన రుద్దుతా అంటే ప్రజాసేవలు ఏ విధంగా బాగుపడతాయని నేను అడుగుతా ఉన్నా. దాదాపుగా 3,000కి పైగా ఫిర్యాదులు వచ్చినాయి.
జనాల దగ్గర నుంచి వచ్చినాయి, అన్ని పార్టీకి సంబంధించినటువంటి నేతల దగ్గర నుంచి వచ్చినాయి. కేవలం ప్రిలిమినరీ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. జనాల దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు వారం రోజుల గడువు. ఇవాళ కార్పొరేటర్ల కోసం ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీరు అందరి దగ్గర నుంచి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు కదా. మరి ఇప్పుడు మేము స్వాగతిస్తున్నాము. అసలు యాక్చువల్లీ ఈ పని ఎప్పుడో చేయాల్సింది, కానీ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మరి మేయర్ గారు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ప్రతిసారి ఇలాగే తూతూ మంత్రంగా వాళ్ళకి కావాల్సిన నలుగురితో మాట్లాడించి మీటింగ్ క్లోజ్ చేయకుండా ప్రతి ఒక్కరి అభిప్రాయాల్ని మీరు ఇంతమంది వైట్ కన్సెన్సస్ తీసుకుంటా అన్నప్పుడు 150 మంది కార్పొరేటర్ల యొక్క వాయిస్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి అభిప్రాయాల్ని కూలకుషంగా తీసుకొని దానిపైన చర్చించి ఆ అభ్యంతరాలన్నింటిని కూడా పరిశీలించాలని మాత్రం నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లా చేస్తే కనీసం ఒక మీనింగ్ ఉంటుంది. అట్లా కాకుండా బలవంతంగా మీరు ఏదో నలుగురితో మాట్లాడించి కేవలము కౌన్సిల్ని పాస్ చేసేస్తున్నాము లేదా కౌన్సిల్ని అర్జెంట్ చేస్తున్నామని చెప్తే మాత్రము ప్రజలు హర్షించరు. ప్రజా పోరాటాలకు మేము స్వీకారం చూడతాం. ఖచ్చితంగా ప్రజల మధ్య పోతాం. ఈ అన్యాయం అయితే మజ్లిస్ కాంగ్రెస్ బంధాన్ని ఎండగడతాం. సో ఓవరాల్గా జిహెచ్ఎంసీ కౌన్సిల్కు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఉంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మనం ఒకసారి చూడం, బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకొని జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రజా నిర్ణయమా లేక ఎంఐఎం ఆదేశం అనేటువంటి ప్లకార్డులను పెట్టుకొని నిరసన తెలుపుతున్నటువంటి దృశ్యాలు మనము స్పష్టంగా గమనించవచ్చు. ఈ కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలిపేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సో ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఉన్నారు, గౌలిపుర కార్పొరేటర్. ఏంటి మేడం, ఓల్డ్ సిటీలోనే ఎంఐఎం మొత్తం ఓల్డ్ సిటీని అప్పచెప్పేందుకే మీరు ప్రధానంగా ఈ వార్డు డీలిమిటేషన్ చేశారని ఆరోపిస్తున్నారు. మీది ఓల్డ్ సిటీనే, మీది ఒక వార్డు ఉంది. మీ వార్డుకి ఏమన్నా ఇబ్బంది జరిగిందా? ఏమన్నా డివైడ్ చేసినటువంటి పరిస్థితి ఉందా? నా వార్డుకి తలాతో ఒక 2 కట్ చేసారు. వాళ్ళకు ఉన్న ఎప్పటికీ గౌలిపుర అనేది బీజేపీ చేతుల్లో ఉంటుంది అనేది నా డివిజన్ని డిస్టర్బ్ చేయాలని చాలా ప్రయత్నించారు. కానీ కొంచెమే డిస్టర్బ్ చేయగలిగింది. దానివల్ల గౌలిపురాకి ఇబ్బంది లేదు. కానీ ఓల్డ్ సిటీకి సంబంధించి నేను మధ్యలో ఉంటాను. నా చుట్టుపక్కల ఎంఐఎం వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు కనుసైగలల్లా నా డివిజన్ మీద ఎప్పుడైనా ఆక్రమించడానికి చుట్టుముట్టు సరిహద్దుల్లోకి వచ్చేసారు. ఈ మేరకు ఎంఐఎంకి మద్దతుగా కాంగ్రెస్ నిలబడ్డది. ఆయన ఓపెన్గా చెప్పిండు మన సీఎం. కాంగ్రెస్ అంటే ఎంఐఎం అంటే కాంగ్రెస్. ఈ విధమైన ధోరణితో వాళ్ళు ఉన్నప్పుడు మా హిందూ బస్సులు తెలంగాణలో ఓల్డ్ సిటీకి సంబంధించి తెలంగాణలో ఓల్డ్ సిటీలో హిందూ బస్సులు ఎలా కాపాడతారు అనేది కూడా మన సీఎం గారు స్పష్టం చేయాలి. ఆయనకు ఎలాంటి స్పష్టత లేని మనిషి ఈరోజు సీఎం కుర్చీలో కూర్చొని హిందువులకు అన్యాయం చేస్తుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. బీజేపీ దానికోసం పోరాడుతుంది. అహర్నిశలు మా బస్సీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా కూడా మేము ముందుకెళ్తాం. ఇప్పుడు మీకు ఇబ్బంది ఉంది సరే, ఎంఐఎంకి సానుకూలంగా ఉండాలి కదా, వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది కదా, సరిగ్గా డీలిమిటేషన్ చేయలేదు అని. అది ఒట్టొట్టి మాటలు. దారుసలంలో కూర్చొని కాంగ్రెస్ ఎంఐఎం కలిసి డీలిమిటేషన్ చేసినప్పుడు ఇది ఎవరికి తెలియకుండా, మూడో కంటికి తెలియకుండా, మూడో చెవిన పడకుండా డీలిమిటేషన్ జరిగింది. లోపల కుమ్మక్కయ్యి ఈ విభజన జరిగింది. అలాంటప్పుడు ఎలా అనుకుంటాం ఎంఐఎంకి అన్యాయం జరిగిందని? ఓపెన్గా గెజెట్లో కనిపిస్తుంది, అన్ని తెలుస్తూనే ఉన్నాయి. ఓపెన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ కదా, ఇవాళ మీ అభిప్రాయాలు తీసుకుంటున్నారు, జనాల అభిప్రాయాలు తీసుకుంటున్నారు కదా. అభిప్రాయ సేకరణ ఎంతవరకు వాళ్ళు అనుకూలంగా దాన్ని పరిగణనలోకి తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తారో అది ఇప్పటివరకు అయితే స్పష్టత లేదు. మ్యాపింగ్ లేదు. ఏ విధంగా జనాభా లెక్కల ప్రకారం విభజించిరా లేదు, రెవెన్యూ ప్రకారంగా విభజించిరా లేరు, బస్తీల వారీగా ఏ విధమైన క్లారిటీ లేదు. ఓన్లీ మాత్రమే డోర్ నంబర్లు వేసి డైరెక్షన్స్ ఇచ్చి డీలిమిటేషన్ చేసి ఈ విధమైన డీలిమిటేషన్ జరిగినప్పుడు ఇది కరెక్ట్ అని వాళ్ళు ఎలా చెప్తారు? దీనిలో స్పష్టత ఇవ్వాలి. ఇప్పుడు దానికోసం ఈ డీలిమిటేషన్ మీటింగ్ జరుగుతుంది. అందులో మేము ఖచ్చితంగా వారిని ఎదుర్కొంటాము, నిలదీస్తాము. సో ఇది ఓవరాల్గా మరి కాసేపట్లో జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అనేది ప్రారంభం కాబోతుంది. మొత్తం ఈ వార్డుల డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశం చాలా రసబసగా మారేటువంటి అవకాశం ఉంది. ఏ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏమేమి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. పోలీసులు పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళ ఎదురుగానే మనము బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేట్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్లకార్డులన్నీ కూడా పోలీసులు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్లకార్డులు ఏవి కూడా లోపలికి అనుమతించట్లేదు అనేది గతంలో నిర్వహించినటువంటి కౌన్సిల్ సమావేశం సమయంలో కూడా స్పష్టంగా ఇక్కడికి వచ్చినటువంటి మార్షల్స్ కానీ ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో పోలీసులు అన్నీ కూడా ప్లకార్డులు అనుమతించట్లేదు కాబట్టి వాళ్ళు ప్లకార్డులన్నీ కూడా బయటే వదిలి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనము గమనించవచ్చు. సో ఒక్కొక్కరిగా కార్పొరేటర్లు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి కాసేపట్లో ఈ వార్డు డీలిమిటేషన్ పైన జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం
పూర్తి స్థాయిలో చర్చ చేపట్టేటువంటి అవకాశం ఉంది. దీనిపైన కమిషనర్ కూడా ఆదేశాలు సమాధానాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రిలిమినరీ నోటిఫికేషనే కాబట్టి ఫైనల్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉండబోతుందనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి చేరుకుంటున్నారు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కరిగా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో మాజీ మంత్రులైనటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడికి వస్తున్నటువంటి అవకాశం ఉంది. అల్వాల్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం, వార్డు డిలిమిటేషన్ పైన ప్రధానంగా మీరు ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇవాళ మీ అభిప్రాయాన్ని ఏ విధంగా చెప్పబోతున్నారు? ఈ డివిజన్స్ ఏవైతే పెంచారో అవన్నీ కూడా కరెక్ట్గా చేస్తే బాగుండేది. మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, డివిజన్స్ పెంచితే చాలా మంచిది, ఎందుకంటే గవర్నెన్స్ ఈజీ ఉంటుంది. కాకపోతే అది బౌండరీస్ అనేది అవన్నీ హద్దులు అవన్నీ కూడా కరెక్ట్గా చేయలేదు కాబట్టి దాని గురించి మేము వాళ్ళకి క్వశ్చన్ చేయబోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ డివిజన్లో చూసుకుంటే, గౌతమ్ నగర్ డివిజన్లో చూసుకుంటే ఒక 3-4 కాలనీలు 2 డివిజన్స్గా డివైడ్ చేశారు. అంటే ఒక కాలనీకి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, మరి ఆయన 2 కార్పొరేటర్స్ కలవాలి ఇప్పుడు డెవలప్ చేయాలంటే ఆ కాలనీస్. సో అట్లాంటి చాలా కరెక్షన్ చేసేటివి ఉన్నాయి కాబట్టి మేము నిన్న ఆల్రెడీ ఎమ్మెల్యే గారి ద్వారా మేము వచ్చి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ కూడా. ఇవాళ కూడా మేము కౌన్సిల్లో అదే దానిపైనే మేము మాట్లాడదలుచుకుంటున్నాం. మల్లారెడ్డి గారు, పొలిటికల్ లీడర్స్ కి అన్యాయం జరుగుతుందా, జనాలకు అన్యాయం జరుగుతుందా వార్డు డిలిమిటేషన్ ద్వారా? మేము ప్రజలు చచ్చిపోతున్నారు ఆడ జవహర్ నగర్ లా, వాటర్ల పొల్యూషన్, గాలిలో పొల్యూషన్, చెత్తకుండి కాంగ్రెస్ వచ్చింది సంది 2 ఏళ్ల సంది కొత్త చెత్తకుండి బెంచ్ చేసినాడు. ఇంకా లీడర్కి ఏముంది, లీడర్ కాకపోతే ఇంకోత నిలబడితే ఇంకోత అవుతారు. మరి జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఇంకా మంచిగా సుపరిపాలన అందుతుంది కదా అనేది అభిప్రాయం. చెప్తున్నావు బిగ్ టీవీ, నువ్వు 150 డివిజన్ల చెత్త అంతా యాడిపోతుంది జవహర్ నగర్కి. 2 ఏళ్ల సంది మా కేటీఆర్ ఉండంగా, 2 ఏళ్ల సంది మా ప్రభుత్వం ఉండంగా 300 కోట్లు పెట్టి నీళ్ళు ఇచ్చినాము, రిజర్వాయర్లు కట్టాము, రోడ్లు వేసినాము, అన్ని అద్భుతంగా. ఆ చెత్తగుండికి, పాత చెత్తగుండికి క్యాపింగ్ పెట్టాము, నీళ్ళని అందులోకి వచ్చే నీళ్ళంతా కూడా, మురికి నీళ్ళంతా కూడా ఫిల్టర్ చేసినాము. కానీ ఇప్పుడు 2 ఏళ్ల సంది కాంగ్రెస్ వచ్చిన సంది అక్కడ చూసే దిక్కు లేదు. ఓ కొత్త గుట్ట వేస్తుండే ఆ రామ్కి ఆయన. అది ప్రజలంతా చచ్చిపోతున్నారు, రోగాన పడ్డారు, బతికిదరు కష్టమవుతుంది, రోజు హాస్పిటల్లో బతున్నారు. ఎవడు చూసే మేయర్ కానీ కమిషనర్ కానీ చూసే దిక్కులేరు. ఆడికి ఉన్న చెత్త అంతా పంపిస్తున్నారు కానీ చూసేటోళ్ళు లేడు. మొన్న మీ ఒపీనియన్ ప్రకారం 400 ఇనోవాలు కాస్త 40 ఇనోవాలుగా మారుతున్నాయి అంటున్నారు, దాని అభిప్రాయం? పోతే లీడర్ వస్తారు పోతారు, అదైతే ప్రజలు చచ్చిపోతారు కదా. సో ఇది ఓవరాల్ గా అయితే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు అయితే వార్డు డిలిమిటేషన్ పైన పూర్తి స్థాయిలో తీవ్రంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. కొంత వాడివేడిగానే వాళ్ళ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ప్రతి కార్పొరేటర్ అభిప్రాయాన్ని కమిషనర్ కానీ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కానీ తీసుకోవాల్సి ఉంది. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు పూర్తి స్థాయిలో అందరు అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత జనాలకి మేలు చేకూర్చే విధంగానే వార్డు డిలిమిటేషన్ ఉండాలని చెప్తున్నారు. ఎలాంటి శాస్త్రీయబద్ధంగా ఈ డిలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ మీరు చేపట్టారు, ఏ విధంగా 300 వార్డులకు పెంచారు, కాలనీలు ఏ విధంగా విభజించారు, మ్యాపింగ్ ఏ విధంగా జరిగిందనేటువంటి అంశాలపైన ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కౌన్సిల్ సమావేశం ఇవాళ పూర్తయ్యే లోపైన కార్పొరేటర్లందరికీ కూడా ఒక క్లారిటీ వస్తుందా, ఏ విధంగా వార్డుల విభజన చేయబోతున్నారు, ఏ విధంగా ఈ డిలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ జరగబోతుంది, 150 నుంచి 300 వరకు ఏ విధంగా చేయబోతున్నారు, ఏ విధంగా జనాల దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించారు అనేది ఇవాళ జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కార్పొరేటర్లు అడిగినటువంటి ప్రశ్నలకు కమిషనర్తో పాటు ఇతర అధికారులు ఏ విధంగా సమాధానం చెప్తారనేది చూడాల్సి ఉంది. మరి కాసేపట్లో 10:30 కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 5 గంటల వరకు కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. ప్రతిసారి లాగా కాకుండా ఈసారి ఖచ్చితంగా కార్పొరేటర్ల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అభిప్రాయ సేకరణ జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి చూడాలి కౌన్సిల్ సమావేశం ఏ విధంగా జరుగుతుంది అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రావణ్.